హలో అండి. ఈరోజు మా స్టైల్‌లో చింతపండు పులిహోర అయితే చూద్దాం. ఫస్ట్ అర్ధగంట ముందైతే చింతపండు అయితే నానబెట్టి పక్కకు పెట్టుకున్నా. అట్లనే అన్నం కూడా వండుకొని పొడి పొడిగా విప్పుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కేజీ రైస్‌కి పావున్నర ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు, అట్లనే పల్లీలు, మినప్పప్పు, పొట్టు మినపప్పు కూడా వేసినాం. అదైతే ఆప్షనల్, ఇంట్లో ఉందని చెప్పి కొద్దిగా లైట్గా వేసినాం. తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వాష్ చేసుకొని ఒక పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అట్లనే ఎండుమిరపకాయలు కూడా ఒక 5-6 వేసుకున్నాం. ఒక 10 మిరియాలు కూడా వేసుకున్నాం. ఒక 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత దాంట్లో కరివేపాకు, అట్లనే పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత చింతపండు నానబెట్టుకుని ఉంది కదా, అది కూడా గుజ్జు తీసి వేసుకోవాలి. దాంట్లో దానికి తగినంత ఉప్పు, అట్లనే కొద్దిగా ఒక బెల్లం ముక్క, అట్లనే ఇంగువ పౌడర్ కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది అని అంటారు కదా, సో అంత ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా బాగా మరగనివ్వాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మంచిగా మరిగిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న అన్నం ఉంది కదా, దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. యాక్చువల్ అయితే మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు కానీ, బెల్లం ముక్క, మిరియాలు, ఇంగువ పౌడర్ ఏమైతే వేయకపోతుండే మా మమ్మీ, జస్ట్ ఎండుమిరపకాయలు వేస్తుండే. ఆ టేస్ట్ కూడా బాగుండేది. కాకపోతే టెంపుల్స్లో ఉన్నట్టయితే ఉండకపోయేది అనమాట. అప్పుడు అనుకునేదాన్ని, ఊరికే టెంపుల్స్లో ఒకలాగా ఆ టేస్ట్ ఎప్పుడు ఇంట్లో రాదేంది అని చెప్పి. ఇవన్నీ వేసినప్పుడు ఏంటంటే కొంచెం టెంపుల్స్లో పులిహోర ఎట్లుంటుందో ఆ సేమ్ అట్లానే ఉంటుంది. ఐ థింక్ మీకు కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, సింపుల్గా టేస్టీగా బాగుంది. థ్యాంక్ యూ.